జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మనకి మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నాడు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యరాశికి వస్తున్నారు. ఈ కన్యరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించినటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడిన గ్రహాలిస్తే ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒకరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంతోషించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొంతమంది కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు అంతర్దశలు గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉన్న వల్ల మనం ఎదగలేకపోతున్నావా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేదా ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేకటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశిలోటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం గమనించి చూసినట్టయితే కనుక ఈ కర్కాటక రాశిలోనే సంభవించినటువంటి సూర్యగ్రహణం ఏది మనకి ఆగస్టు 12వ తారీఖు సంచరించినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణ ఛాయలైతే మాత్రము 3 మాసాలు కనబడుతూ ఉన్నాయి. దీనితో పాటు మనకి వక్ర దృష్టి ఉన్నటువంటి శని భగవానుడు ఇవన్నీ కూడా మనం గ్రహించుకున్నట్టయితే కనుక 2వ స్థానంలోనే ఏర్పడినటువంటి సూర్యుడు ఆ రవి భగవానుడు. ఆ రవి భగవానుడు 17వ తారీఖు సెప్టెంబర్ మాసం వరకు కూడా స్వస్థానంలో ఉంటారు. ఆ తర్వాత 17వ తారీఖున కన్యా రాశికి వెళ్ళిపోతారు, అంటే 3వ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి అన్నదమ్ముల మధ్యన గొడవలున్నా కొట్లాట్లున్నా అవన్నీ కూడా సమసిపోతాయి. వారి వర్ధ నుంచి మీకు రావాల్సినటువంటి వనరులు కావచ్చు, అవకాశం కావచ్చు, డబ్బు కావచ్చు, పరపతి కావచ్చు, పొరుగు కావచ్చు, అలానే ఆస్తులు కావచ్చు, వీలునామాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యపోయేలా కనపడుతుంది. కాబట్టి మాట్లాడుకుంటే కనుక అన్ని సమస్యపోతాయి. కోర్టుల విషయాలు కానీ అలానే మ్యూచువల్ గా వెళ్ళేటువంటి విషయాలు కానీ కోర్టులో నడిచేటువంటి విషయాలు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇవన్నీ కూడా ఒక మేర
సరిపోతాయి కాబట్టి అలానే మీరు గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ధర్మాలు చేసుకున్నట్టయితే కనుక ఏదైనా పుణ్యకార్యాలు చేసినట్టయితే మీకు అన్ని రకాల బాగుంటుంది. ఈ గ్రహణ దోషానికి సంబంధించినటువంటి దానం కూడా మీరు చేయవలసి వస్తుంది కాబట్టి ఆ దానం చేయాల్సింది గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, రొయ్యలు అన్ని రకాల ఆ దానానికి సంబంధించినటువంటి దానంకి ఇచ్చేసేయండి. అలానే మీకు ఏదైనా రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే కనుక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. అలాంటి ప్రయత్నం కూడా చేస్తే ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా మీకు జాబులు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి. మరొకటి ఏంటంటే కనుక విదేశీయాలు ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఈ డిసెంబర్ లోపు అయితే విదేశానికి వెళ్ళేలా కనపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా చేయండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మోసం చేయడం కానీ మోసపోవడం కానీ ఉన్నారా కర్కాటక రాశి వారికి, వారందరికీ కూడా ఎక్కడైతే కోల్పోయారో వారి దగ్గర నుంచి డబ్బు కానీ, ఆస్తి కానీ, పరపతి కానీ, పొరుగు కానీ వచ్చేలా మళ్ళీ కనపడతా ఉన్నాయి. ఎవరైతే మీ మీద కాంట్రవర్ట్ చేశారు, ఎవరైతే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టారో వాళ్ళందరూ కూడా క్షమాభిక్ష కోరుతూ మిమ్మల్ని వద్దకి చెంతకు చేరేటువంటి అవకాశం కనపడతా ఉంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక పంటమూలు పండించే రైతుగా ఉండండి, లేకపోతే ఎరువులు అమ్మేలాగా చూడండి, అలానే బలం మందులు కానీ ఇవన్నీ కూడా అమ్మేలాగా చూడండి. పంటకు సంబంధించి ఏదైతే ఉందో అంత రకాల బాగున్నది. అలానే కనుక కన్స్ట్రక్షన్ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ రంగాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి, గ్రహానికి స్థితిగతులన్నీ బాగుండడానికి, గ్రహణానికి సంబంధించినటువంటి స్థితిగతులు బాగుండడానికి మీరు ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా దానాలు చేసుకుంటే బాగుంటుంది. మనం చెప్పినటువంటి దాంతో పాటు చిన్న పరిహారం చేసుకుంటే ఇంకా కూడా మీ జాతక ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, రాశి ప్రకారంగా, ధనస్సు ప్రకారంగా అలానే దానాలు ధర్మాలు చేసుకుంటూనే వాటితో పాటు దశలు, అంతర్దశలు, గోచారం వీటి ప్రకారంగా మీకు ఏదైనా పని కావట్లేదా, పని రావట్లేదా, మీకు ఏదైనా వర్క్ రావట్లేదు అంటే కనుక మీరు అందరూ కూడా ఏదైనా సమస్య ఉందేమో గ్రహించండి. మీ పైన ఏదైనా విప్లవం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగిందా, మీ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగి అష్టదిబ్బం జరుగుంటే మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళో ఇది జాతకంలో కనపడదు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉందనే దానికి పరిష్కార మార్గము, తంత్రము, యంత్రం మార్గం ద్వారా మీకు చవి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి సంప్రదిస్తే కనుక మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారి కనుక చిన్నపాటి పరిహారం చూసుకున్న అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. ఆ పరిహారం లేదు మీకోసం. ఇలాంటి మనకి ఈ రాశి వారు కనుక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టు కనుక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతాయండి. అంటే ఈ ఏం దానం చేయాలంటే కనుక, ఎలాంటి పరిహారాలు కావాలంటే కనుక మనం దాన్ని గ్రహించాలి. ఈ రాశి వారికి గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు, దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిడలు ఒక 5 తీసుకొని ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి, గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సింది ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారెంటి నీటిలో కానీ, పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెటి కొట్టిన నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలను అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పెరుగులో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పెరుగులో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవులు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు అయినా పర్లేదు రోడ్డుకి ఇరువైపు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ఒక ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక ఆ పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇలాంటి ఏదైనా ఒక వస్తువు, చిన్న బయట వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి, నరఘోష కూడా
ఖచ్చితంగా పటాపంచు వేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజులు లేదా 21 రోజులు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదంటే కనుక నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస అమ్మవారి నాగపడిగలు ఉంటాయి, అలానే కుమారస్వామి ఐక్షం అంటారు. అక్కడ మీకు సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో మీరు నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, బాకిలి కావాలి, సంపాదన సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంపాదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరస్వైన ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.